అయితే విజయనగరం జిల్లా జామ్ మండలం లక్ష్మీపురం జంక్షన్ లో దగ్గరలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ఈ మధ్యలోనే బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఫేమస్ అయితే అయ్యింది కానీ డెవలప్మెంట్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల ఇక్కడ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. ఫ్యామిలీ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఎలా దిగాలో ఎలా స్నానం చేయాలో తెలియకపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయండి. ఇంకా ముందు అలా జరగకుండా ఉండడానికి నేను ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తున్నానండి. మనకి దగ్గరలోనే జామ పండుగ ఉన్నది. పండగకి చాలా మంది వస్తారు, వచ్చి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంది కాబట్టి రావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడా లేదు కాబట్టి మాక్సిమం ఎవరైనా చూడటానికి వస్తారు. వచ్చిన తర్వాత బాగుంది దిగడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో మనం ఉండకపోవచ్చు, వాళ్ళకి చెప్పకపోవచ్చు, ప్లెయిన్ గా ఉంటది అనేసి దిగిపోతుంటారు. దిగిపోవడం వల్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టుకుంటున్నారు. అలా జరగకుండా ఉండడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్ కి చెప్పండి, లేదంటే ఈ వీడియో చూపించండి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిందకి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు సైడ్ సపోర్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే మన సైడ్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇటు చూస్తే రాళ్ళు ఉంటాయి, ఇటు చేస్తే వాటర్ ఉంటది. అంటే దిగేటప్పుడు ఎక్కేటప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు వెళ్ళండి, తోచుకోక మాత్రం వెళ్ళకండి. ఇంకా ఇక్కడ కూడా చాలా డేంజరస్ గా ఉంటుంది. సరేనా? ఇకపోతే పైకి వచ్చే విషయంలో ఇక మీటర్ లోపే లోపల స్నానం చేయండి. అది తెలిసిన వాళ్ళు ఉంటే దిగడానికి ట్రై చేయండి. తెలియని వాళ్ళు అయితే అసలు పైకి వచ్చి స్నానం చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఈ మీటర్ తర్వాత లోతుగా ఉంటది, అది మనకు తెలియదు ఎంత లోతు ఉంటది అనేది. ఇసుక వల్ల ఒక్కసారిగా లాగేసుకుంటది వాటర్. అందువల్ల పైన వస్తే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే దిగండి, లేదంటే పైకి దిగండి. ఎందుకంటే పైకి దిగమన్నారు, మీటర్ లోపు ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఫోర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ వెళ్ళే కొద్ది ఇంకా లోతుగా ఉంటది. అందుకే మీటర్ లోపు ఉండడానికి ట్రై చేయండి. మాక్సిమం పైన చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే కిందనే మనకు ఫొటోస్ అయినా బాగా వస్తాయి, కింద చేయడానికే ట్రై చేయండి. ఇకపోతే కింద చూపిస్తాను, కింద ఎలా ఉంటది అనేది, ఎక్కడ చేయాలనేది నేను చూపిస్తాను. పదండి. ఇక్కడికి వచ్చారంటే ఈ చుట్టుపక్కల మాక్సిమం ఎవరు ఉండరండి. ఎందుకంటే అంత డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి చుట్టుపక్కల చెప్పడానికైనా హెల్ప్ చేయడానికైనా ఎవరు ఉండరు. అందుకే మీరు వచ్చారంటే ఈ వీడియో లేదంటే మీరు ఎవరైనా తెలుసుకొని రండి, జాగ్రత్తగా చేసి వెళ్ళిపోండి. కిందకొచ్చి స్నానం చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇదంతా ప్లెయిన్ గా ఉంటుంది అనుకోవచ్చు, ఇదైతే ప్లెయిన్ గా ఉండదు. కింద పెద్ద పెద్ద బూతులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఆ వాటర్ ఫోర్స్ వచ్చి ఈ రాళ్ళు తగులుతాయి అన్నమాట. అంటే జాగ్రత్తగా పైకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. కిందనైతే ప్లెయిన్ గా అయితే ఉండదు. మీరు దిగేటప్పుడు చూసుకొని వెళ్ళండి. ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే తీసుకుని అడిగి వెళ్ళండి, ఓకేనా? అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకి కొంచెం బానే ఉంటది. కొంచెం నాచు తీసుకుని మీరు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే కిందకు వచ్చి స్నానం చిన్నపిల్లలు ఉంటారు, ఇక్కడ వాటర్ కూడా తక్కువ ఉందనేసి ఇక్కడ స్నానం చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇదంతా ఫుల్ నాచు పచ్చి ఉంటదండి. ఎందుకంటే వాటర్ ఫ్లో అలా కంటిన్యూస్ జరగడం వల్ల ఇక్కడ ఫుల్ నాచు ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఫోర్స్ వల్ల నాచు వల్ల మనం పట్టుకోవడానికి ఏముండదు. స్పీడ్ గా ఆ రాళ్ళ మీద వెళ్ళిపోతాం. ఆ రాళ్ళ మీద వెళ్ళిపోతే అక్కడ ఊబిలా ఉంటది. అక్కడే మాక్సిమం చనిపోతున్నారు ఈ మధ్య. ఆ ఊబిలోకి వెళ్ళిన తర్వాత ఎవరు కాపాడడానికి కూడా కష్టం అయిపోతుంది. అంటే మాక్సిమం పైన ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇదంతా నాచు ఉండడం వల్ల జారిపోయే ఛాన్స్ మనకి ఎక్కువ ఉన్నది. రీసెంట్ గా మనకి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. అలా ఇంకా జరగకూడదు ఉండడానికి నేను ఈ వీడియో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.